హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము కర్ణాటకలో ఉండే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ ఉంటుంది. మేము నైట్ 12 స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5:40 కల్లా రీచ్ అయ్యాము. కాఫీ తోటల మధ్య ప్రయాణం చాలా బాగుంది. రూమ్స్ ఈజీగానే దొరుకుతాయి. టెంపుల్ దగ్గరలోనే చాలా హోటల్స్ ఉన్నాయి. మేము కూడా టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. కొండకి మిడిల్లో టెంపుల్ ఉంటుంది. వెదర్ అయితే చాలా బాగుంటుంది. మాకు అయితే కేరళలో ఉన్నామా అనిపించింది. గుడి లోపల స్వామి ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉంటారు. స్వామి ఇక్కడ మయూర వాహనంపై ఉంటారు. కింద వాసుకి మళ్ళీ కింద పరమశివుడు ఉంటారు. అన్నదానానికి కావాలంటే మీరు డొనేషన్ చేయొచ్చు. డొనేషన్కి మినిమం 1000 రూపీస్ కట్టించుకుంటారు. ప్రసాదం సెట్ 100 రూపీస్. మీకు కావాలంటే ఎక్స్ట్రా లడ్డు కూడా తీసుకోవచ్చు. ఈచ్ లడ్డు 20 రూపీస్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. దర్శనం చేసుకొని బయటికి వస్తే కుడివైపుకు వెళ్తే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న రూట్ అదే. ఈ కుకే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏమిటంటే, గరుత్మంతుడి నుంచి తప్పించుకోవటానికి వాసుకి ఈ క్షేత్రంలోని బెలద్వార గుహంలో దాక్కొని శివునికి తపస్సు చేస్తుంది. వాసుకి తపస్సుకు మెచ్చి శివుడు సుబ్రహ్మణ్య స్వామిని తోడుగా ఉండమని చెబుతారు. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై పూజలు అందుకుంటూ ఉంటారు. కుకే అంటే గుహ అని అర్థం. ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే పార్క్ ఉంటుంది. పార్కును కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సర్ప సంస్కార ఆశ్లేష బలి పూజలు చేపిస్తారు. సర్ప సంస్కార వచ్చి సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి పూజను చేస్తారు. ఆశ్లేష బలి వచ్చి కుజదోషము ఉన్న వాళ్ళకి పూజ చేస్తారు. ఇక్కడ ఒక నది ఉంటుంది. ఆ నది పేరు కుమారధార. కుమారధార అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, కుమారస్వామి తారకాసురుని వధించిన తర్వాత ఆయుధాన్ని ఈ నదిలో కడగటం ద్వారా ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చింది. బస్టాండ్కి దగ్గరలో గణపతి టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు చూస్తున్నది బెలద్వార. ఇక్కడే వాసుకి తపస్సు చేసింది. ఇక్కడ కనిపిస్తున్నంత దగ్గర వరకు మేము వెళ్ళి భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇప్పుడు మేము కుమారధార రివర్ దగ్గరకు వెళ్తున్నాము. ఇది టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకని మేము ఆటోలో వెళ్ళాము. ఆటో మీకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నది దగ్గరికి అలో చేయలేదు. దూరం నుంచే చూసి వచ్చేసాము.
అవన్నీ చూసుకునేలోగా మాకు లంచ్ టైం అయింది. గుడి దగ్గరే ఉన్న విష్ణు వైభవ హోటల్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంది. ఆంధ్ర వాళ్ళకందరికీ బాగా నచ్చుతుంది. మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇవి. లంచ్ చేసుకొని రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. ఇంతే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.